కీర్తన గ్రంథము 119 అధ్యాయము 147 వచనాన్ని చదువుకుందాము. తెల్లవారకు మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో గమనిస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, తెల్లవారకు మునుపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, తెల్లవారకు మునుపే, వేకువ జామున, సూర్యుడు ఉదయించక మునుపే పెందల కాడని లేచి ప్రార్థన చేస్తున్నాడు. వేకువని లేచి ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టుతున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఉదయకాలము చేసే ఏ పనైనా కూడా అది చాలా శ్రేష్టమైనదిగా ఉంటుందని మరి చాలామంది చెప్తూ ఉంటారు. మరి స్కూల్లో చాలామంది కూడా చెప్తూ ఉంటారు, మంచిగా నీకు చదివినన్ను కూడా జ్ఞాపకం ఉండాలంటే, అర్థం కావాలంటే పొద్దుగానే లేచి చదవండి, రాయండి, అవి మీ యొక్క మెదడుకి ఎక్కుతాయి, మంచిగా అర్థమవుతాయి, జ్ఞాపకం చేసుకుంటారు అని చాలామంది చెప్తుంటారు. మనం విని ఉన్నాం. అంటే వేకువనే లేచి ఏ పని చేసినా కూడా అది మనసుకు అబ్బుతుంది అనేసి అంటారు. నిజమే, వేకుని లేచి ఉండడం అనేది ఒక మంచి అలవాటు. పెందల కాడనే లేచి ఉండడం అనేది ఒక మంచి లక్షణం. వేకువ జామున లేవడము మంచిదే, కానీ వేకువ జామున లేవడము అది మొదటిగా నువ్వు ఎవరికి సమయం ఇవ్వాలంటే, దేవాది దేవుడని యేసు ప్రభువుకు మాత్రమే సమయం ఇవ్వాలి. మొట్టమొదటిగా నువ్వు లేవగానే ఆ యొక్క కొంచెం ముఖం మీద ఆ నీళ్లు చల్లుకొని, మొహం కడుక్కొని, దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగుంటాడు. నీ దినము దేవునితో గడపాలి. నీ దినము దేవునితో ప్రారంభించాలి. ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్ళకూడదు. అది వేకువజామున ప్రార్థన. పెందల కాడనే, ఇక్కడ కీర్తన కాడనే అంటే వేకువనే, తెల్లవారకు మునుపే ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, ధ్యానిస్తున్నాడు. చూడు ఎంత ఆసక్తి. వేకుని లేచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్లో ఎంతో మంది కూడా వేకుని లేచి ప్రార్థన చేసిన, అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. వేకుజామున ప్రార్థన అనేది, ఉదయకాల ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది దేవునికి. ఆ సమయంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విని జవాబు దయచేస్తాడు. నీ జీవితంలో ఇది ఒక క్రమము వేసుకోవాలి. ఉదయకాలం ప్రార్థన. ఉదయము 4ంటికి లేస్తావా, 4:30కి లేస్తావా, లేచి ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు నీకు ఖచ్చితంగా ఆ రోజంతా కూడా నీకు తోడుకుంటాడు. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసినారు ఉదయకాలం. యేసు ప్రభు కూడా చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35 వచనం చూస్తే, యేసు ప్రభు పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసినారంట. ఆయన ఒక దేవుడు,
కానీ ఒక శరీరధారిగా మనిషి పోలిక వచ్చినాడు కాబట్టి ఆయన కూడా వేకువజామున వెళ్ళి పెందల కాడనే ఇంకా చాలా చీకటి ఉండగానే ఒక దూర ప్రాంతంలోకి అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వేకునే లేచి ఎక్కడో దూరం వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పట్లేదు, కానీ నీ ఉంటున్న ఇంట్లోనే, నీ గృహంలోనే ఉదయకాలము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వేకునే లేచి ఉదయంనే లేచి ప్రార్థన చేసుకోవాలి. ఇది ఒక సమయాన్ని కేటాయించాలి. ఈ క్రమం పెట్టుకోవాలి. అది ఖచ్చితంగా పెట్టుకోవాలి. యేసుప్రభువే ఉదయకాలం ప్రార్థన చేసినాడు లేచి. ఎంతో మంది భక్తులు ప్రార్థన చేశారు. ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేనెందుకు చేయకూడదు? వేకుని లేచి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే అందుకని యేసుప్రభు చెప్తారు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ఉండడం అంటే ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన చేయడం. ఒక ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం, మరి ప్రార్థనలో మెలకువ కలిగి ఉండడం, ఆత్మీయ జీవితంలో ఒక మెలకువ కలిగి ఉండడం. శోధన రాకుండా ఉండాలంటే, శోధనలో పడకుండా ఉండాలంటే, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, శోధకుడు మన ఎద్దుకు రాకుండా ఉండాలంటే, శ్రమ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మెలకువగలి ప్రార్థన చేయాలి. ఈరోజు మెలకువగలిగి నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగుంటాడు. నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఆ రోజు నీ పనుల భారం అంతా కూడా దేవుడు చూసుకుంటాడు. నీ భారం అంతా కూడా ఆయన చూసుకుంటాడు. నీకు మంచి సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగుంటాడు. ప్రతి విషయంలో నీకు సాయం చేస్తాడు. ఆ రోజు నీ భారమంతా సులువుగా అయిపోతుంది. ప్రతి అపాయం నుంచి తప్పించబడతావు. దేవుడు ప్రతి విషయం నీకు సహాయం చేసి నీకు తోడుకుంటాడు. ఒకవేళ వేకుని లేవకుండా సోమరిపోతులా ఇంకా పండుకుంటే శోధకుడు వచ్చేస్తాడు, శోధనను ప్రవేశిస్తాడు. ఆ రోజు సోమరిపోతుగా నువ్వు 6 దాకా, 6:30, 7, 8 దాకా పడుకుంటే ఇక నువ్వు శోధనలో పడ్డట్టే, సాతాను చేతిలో చిక్కిపోయినట్టే. ఆ రోజు నువ్వు ఏది చేసినా కూడా అది ప్రతిఫలం ఉండదు. అది ఒక భారం లాగా, ఒక బరువు లాగా, ఒక బద్ధకం లాగా ఏం చేసినా కూడా అది ప్రతిఫలం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకనే వేకుని లేచి ప్రార్థన చేసి దేవుడే నీకు తోడు. సోమరితనము అది సోమరితనము మంచిది కాదు. సోమరితనము పస్తు కలిగి ఉండేటట్లు చేస్తుందంట. అంటే తినటానికి తిండి కూడా ఉండకుండా ఉండేటట్లు చేస్తుందంట సోమరితనం. సోమరితనము దరిద్రతను తీసుకొస్తుందంట. సోమరితనము చినిగిపోయిన గుడ్డలు వేసుకోవడం స్థితిని తీసుకొస్తుందంట. ఇంకా చాలా సామెతల గ్రంథంలో చూస్తారు. అందుకనే ఈ సోమరిపోతులాగా, నిద్రపోతులాగా ఉండకుండా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులు, వేకుని లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకు? దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. నీకెంత పని అయినా ఉండొచ్చు, ఆ రోజు నీకెంత బిజీ అయినా ఉండొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత ప్రయాణమైన చేసేది ఉంది అని ఉన్నా కూడా నువ్వు లేవగానే మొదటిగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి.
అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తారు. ప్రతి విషయంలో విజయం దయచేస్తారు. అంతేగాని లేవగానే సెల్లు ముట్టుకోవడం, సెల్లులో మోకం పెట్టడం, లేదంటే వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడం, వ్యర్థంగా ఫోన్లు మాట్లాడడం, వ్యర్థమైన పనులు చేయడం, పనులు కానీ ప్రార్థన లేకుండా ఏం చేయకుండా పని కూరకడం, జాబ్ కూరకడం, వ్యర్థంగా సెల్లులో గడపడం, చాటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఇవన్నీ నిన్ను దరిద్రతలోకి తీసుకెళ్తాయి, శోధనలోకి తీసుకెళ్తాయి, పస్తులు ఉండేటట్టు చేస్తాయి. మొదటిగా నువ్వు లేవగానే నీ ముఖం కడుక్కొని ప్రార్థన చేస్తే ఆ రోజు, అంటే నువ్వు ఒక ఉదయం 5 గంటలకు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆ రోజు 4ంటికి లేవండి, లేచి ప్రార్థన చేస్తుంది. మీరు వెళ్ళాలని ఒక గంట ముందే లేచి ప్రార్థన చేసుకుంటే, ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు వెళ్ళండి, ఏ పనైనా చేసుకోండి, జాబ్కి వెళ్ళండి, పనికి వెళ్ళండి, ప్రయాణంలో వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ప్రార్థన చేసుకొని ఉదయకాలం దేవునితో గడిపిన తర్వాతనే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాతనే మీరు మీ దినాన్ని ప్రారంభించండి. అద్భుతకరంగా దేవుడు మీకు సహాయం చేస్తారు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తెల్లవారకు మునుపు మొరపెట్టుతుంది, ఇటు జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి విధంగా ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.